పెళ్ళి అనేది ఒక ఎమోషనల్ ట్రాప్. ఆ ట్రాప్‌లో చిక్కుకోవాలని నేను అనుకోవట్లేదు. హాయ్ ఆల్! నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి కలలోనైనా కలగనలేదే పార్ట్ 5. చలో స్టోరీలోకి వెళ్ళిపోదాం. కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకోగానే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఆమె కళ్ళ ముందు మెదిలింది. రాధిక చదువుకునేటప్పుడు వాళ్ళ స్కూల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో రాజ్యాంగం గురించి ఒక ఎస్సే కాంపిటీషన్ని కండక్ట్ చేశారు. రాధిక ఫస్ట్ పార్టిసిపేట్ చేయకూడదు అనుకుంది. కానీ నువ్వు స్పీచెస్ చాలా బాగా ఇస్తావు, వై డోంట్ యూ ట్రై అని తన బెస్ట్ ఫ్రెండ్ పూజ ఫోర్స్ చేయడంతో ఓకే, వై డోంట్ ఐ ట్రై అనుకుంటూ పార్టిసిపేట్ చేసింది రాధిక. అందులో మురారి కూడా పార్టిసిపేట్ చేశారు. కాన్స్టిట్యూషన్ గురించి స్టూడెంట్స్కి ఏమాత్రం నాలెడ్జ్ ఉందో తెలియాలి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ఆ కాంపిటీషన్ని కండక్ట్ చేశారు. ఆమె చాలా చక్కగా ఆర్టికల్స్, షెడ్యూల్స్ గురించి రాయడంతో ఆమెను ప్రైజ్గా పెట్టిన వింగ్స్ ఆఫ్ ఫైర్తో పాటు ఎక్స్ట్రాగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీని కూడా రాధికకి అందజేశారు అక్కడికి వచ్చిన 4 పోలీస్ ఆఫీసర్స్. ఇది మురారి గారు పజిల్గా ఇచ్చారు అంటే అప్పుడు థాట్ వచ్చింది మురారి గారా? ఇప్పుడే మురారి గారికి కాల్ చేసి చెప్పాలి నేను ఈ పజిల్ని సాల్వ్ చేశాను అని అనుకుంటూ కాల్ చేద్దామని ఫోన్ తీసుకొని ఒక్కసారి క్లాక్ వైపు చూసింది. టైం చూస్తే 1 దాటుతుండడంతో పడుకుని ఉంటారేమో అని అనుకుని కాల్ చేయొద్దు అనుకుంది. కానీ 2 డేస్ లీవ్ పెట్టి వాళ్ళ ఇంటికి వచ్చిన మురారి ఏదో అర్జెంట్ ఫైల్స్ని మెయిల్ నుంచి పెన్ డ్రైవ్కి కాపీ చేస్తూ ఎందుకో రాధిక గుర్తొచ్చి ఆమెకు కాల్ చేద్దామనుకున్నాడు. టైం చూసి చేద్దామా వద్దా అని ఫోన్ చేతిలో పట్టుకొని ఆలోచిస్తూ చేద్దాం, మేల్కొని ఉంటే లిఫ్ట్ చేస్తుంది, లేదంటే లేదు అనుకుంటూ కాల్ చేశాడు మురారి. రాధిక మురారికి కాల్ చేయాలా వద్దా అని అనుకుంటున్న టైంలోనే మురారి నుంచే కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి హలో, మేల్కొనే ఉన్నారా? నేనే మీకు కాల్ చేద్దామని అనుకున్నాను. ఈ టైంలో ఎందుకు నిద్రపోతుంటారు అని అనుకుని కాల్ చేయలేదు అంది రాధిక. ఈ టైంలో మాట్లాడాలి అని అనుకున్నావంటే అంతగా మిస్ అవుతున్నావన్నమాట నన్ను. మరి ఎందుకు నేనంటే ఇష్టం లేనట్టే బిహేవ్ చేస్తావు అని మురారి టీజింగ్ వాయిస్లో అంటుంటే హలో సార్, నేనేమి మిమ్మల్ని మిస్ అయ్యి కాల్ చేయాలి అని అనుకోలేదు. మీరు ఇచ్చిన పజిల్ని సాల్వ్ చేశాను అని చెప్పడానికి మాత్రమే కాల్ చేశాను, అంతే. మిమ్మల్ని మిస్ అయ్యి కాదు, మీ మాటలు వినాలి అన్న ఆశతోనూ కాదు, కోపంగా అంది రాధిక. అమ్మని అమ్మ, ఇది అప్పుడే సాల్వ్ చేసిందా? ఇది సాల్వ్ చేయలేదు అనుకుని పెళ్లి చూపుల్లోనే ఎంగేజ్మెంట్ చేసేసుకొని అప్పుడే పెళ్ళికి కూడా ముహూర్తాలు పెట్టేసుకుందాం అని అనుకుంటే అప్పుడే సాల్వ్ చేసేసి నాకు పెద్ద ఫిట్టింగే పెట్టింది కదా. సరే చూద్దాం కరెక్ట్గా సాల్వ్ చేసిందో లేదో అని అనుకుంటూ సరే చెప్పండి రాధిక గారు, సాల్వ్ చేశారా అన్నాడు వెటకారంగా. రాధిక గారు సాల్వ్ చేశారా అన్న పదాల్ని ఒత్తి పలుకుతూ. రాధిక కూడా అంతే వెటకారంగా సాల్వ్ చేశాను మురారి గారు అని. మీరు చెప్పిన పజిల్లో 8, 10 నెంబర్స్ కాదు, అవి క్లాసెస్, 8th క్లాస్, 10th క్లాస్. ఈ 2 క్లాసెస్ ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాయి. అందులో 8th క్లాస్ ఫస్ట్ వచ్చింది. అది ఒక ఎస్సే కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ రాజ్యాంగం గురించి కండక్ట్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అందులో 8th క్లాస్ మంచిగా పర్ఫామ్ చేసింది అని ప్రైజ్గా వచ్చిన గిఫ్ట్
వింగ్స్ ఆఫ్ ఫైరే కాకుండా అడిషనల్గా ఆమెకు అప్రిసియేషన్ కింద ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇచ్చారు. సో ఇక్కడ 8th క్లాస్ నేను రాధికని, ఆ రోజు ఫస్ట్ వచ్చిన దాన్ని. ఇకపోతే 10th క్లాస్ మీరు థర్డ్ వచ్చారు, అంతేనా అంది రాధిక. హో, నీకు నేను నీ సూపర్ సీనియర్ అని ఎప్పుడు గుర్తొచ్చిందా అని మురారి అంటుంటే, మీరు నా సూపర్ సీనియర్ అని నాకు గుర్తులేదు, మిమ్మల్ని నాకు ఎప్పుడూ చూసినట్టు కూడా అనిపించట్లేదు, కానీ మీరు ఈ సిచ్యువేషన్ని పజిల్లా చెప్పారు అంటే పార్షియల్గా మనిద్దరం లింక్ అయి ఉన్నామని నాకు అనిపించింది. అలా ఆలోచించి చెప్పాను అంతే. కావాలంటే ఇది జరిగిన డేట్ కూడా చెప్పగలను అని రాధిక అంటే, మురారి సరే చెప్పు అన్నాడు ఇన్నోసెంట్గా. అది జరిగింది ఆగస్ట్ 14, తర్వాత ఇండిపెండెన్స్ డే ఉంది, అందుకని ఆ రోజు కండక్ట్ చేశారు అని రాధిక అంటే, ఓ చాలా బాగా గుర్తుందే, మరి నేను పెళ్లి చూపులకి ఎప్పుడు వస్తానని చెప్పాను క్వశ్చన్ చేశాడు మురారి. ఆగస్ట్ 14 కదా అంది రాధిక. సరే, ఆ పజిల్ సాల్వ్ చేసావు కదా, ఇప్పుడు ఆ ఆగస్ట్ 14కి ఇప్పుడు ఈ ఆగస్ట్ 14కి మధ్య లింక్ ఏంటో కనుక్కో, అప్పుడు చూద్దాం పెళ్లి చూపుల క్యాన్సిలేషన్ గురించి అని మురారి అంటే, అదంతా నాకు తెలియదు, మీరు పజిల్ సాల్వ్ చేస్తే పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసేస్తా అన్నారు, నేను సాల్వ్ చేసేసాను, సో పెళ్లి చూపులు క్యాన్సిల్ అని రాధిక అంటుంటే, ఓసిన తింగర బుచ్చి, నువ్వు సాల్వ్ చేసినా చేయకపోయినా నేను పెళ్లి చూపులకి రావడం ఖాయం, ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఖాయం, ఆ రోజే పెళ్ళికి డేట్ ఫిక్స్ చేసుకోవడం ఖాయం, నీ మెడలో 3 ముళ్ళు వేసి నిన్ను నా భార్యగా చేసుకోవడం కూడా ఖాయమే అని మురారి అంటుంటే, హలో మిస్టర్ మురారి గారు, అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు, కళ్ళలు కాదు, సో వేకప్, మీతో పెళ్ళి అనేది జరగని పని, కానీ మిమ్మల్ని ఇంతగా బ్రతిమలాడుకోవాల్సిన అవసరం నాకేంటి, నేను వెళ్ళి మా నాన్నకి ఒక్క మాట చెప్తే ఈ పెళ్లి చూపులు అదంతా నథింగ్ డూయింగ్, సో బాయ్, సారీ గుడ్ బాయ్ అంటూ రాధిక కాల్ కట్ చేస్తే, నువ్వు ఈ వేలోనే వెళ్తావని నాకు బాగా తెలుసు బేబీ అనుకుంటూ, సరే బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు మురారి. రేపు ఉదయాన్నే నాన్నతో మాట్లాడి ఎలాగైనా ఈ పెళ్లి చూపుల్ని క్యాన్సిల్ చేసేయాలి అనుకుంటూ రాధిక బెడ్ మీద పడుకుని ఆలోచిస్తూ ఉంది. మురారి మాత్రం రాధిక తలపులతో, ఆలోచనలతో, చిన్ననాటి జ్ఞాపకాలతో ఆ రోజు నిద్రకే కరువయ్యాడు. అమ్మో, నేను చెప్పినా నాన్న వినకుండా మురారీకి సపోర్ట్ చేస్తే ముందు పెళ్లి చూపులు అంటారు, తర్వాత కాఫీలంటూ వాళ్ళకి అందివ్వమంటారు, ఆ తర్వాత ఎంగేజ్మెంట్, పెళ్ళి అనేదే పెద్ద ఎమోషనల్ డ్రామా ట్రాప్. ఆ ట్రాప్లో చిక్కుకున్నాక నా ఇంటికి నేనే పరాయిదాన్ని, వాళ్ళింట్లోనూ పరాయిదాన్నే అవుతాను. ఈ పెళ్లి ట్రాప్లో నేను ఇరుక్కోను. రాధిక కళ్ళు మూసుకున్నా నిద్ర మాత్రం రాలేదు. మనసులో ఆ ఆలోచనే తిరుగుతోంది. అలానే ఆలోచనల మధ్య ఎప్పుడో తెల్లవారింది. ఉదయం సూర్యకిరణాలు కిటికీ అద్దం మీద పడి కళ్ళలోకి వస్తే అప్పుడు ఉలిక్కిపడి లేచింది రాధిక. గడియారం చూసింది. 6:15. ఇప్పుడు కాదు, నాన్న ఫ్రెష్ అయ్యి పేపర్ చదువుతున్న టైంలో మాట్లాడాలి అనుకుని బాత్రూమ్ వైపు నడిచింది. అద్దంలో తన ముఖం చూసుకుంటూ, నువ్వు భయపడే టైప్ అమ్మాయివి కాదు రాధిక, సూటిగా నాన్నతో చెప్పాలి, నో అంటే నో అని తనకి తానే ధైర్యం చెప్పుకుంది. అయినా ఎక్కడో కొంచెం భయంగా అనిపించి తన ఫ్రెండ్ పూజకి కాల్ చేసింది. 2 రింగ్స్కే లిఫ్ట్ చేసిన పూజ, హలో రాధిక, ఏంటి ఇంత ఎర్లీ కాల్, ఏదైనా ఎమర్జెన్సీ అంది అర్ధనిద్రలోనే.
ఎమర్జెన్సీ కాదు, నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. ఒక అబ్బాయి ఉన్నాడు, మురారి అని. అతను మనకి సూపర్ సీనియర్ అంట స్కూల్లో. కానీ ఇప్పుడు నన్ను పెళ్ళి పెళ్ళి అని టార్చర్ చేస్తున్నాడు అంది రాధిక. వాట్? మురారి సార్ నిన్ను పెళ్ళి పెళ్ళి అని టార్చర్ చేస్తున్నాడా? ఆశ్చర్యంగా అంది పూజ. కొనసాగుతుంది. పూజ ఎందుకు అంత ఆశ్చర్యపోయింది అంటారు? మీకేమైనా తెలుసా? నాకైతే తెలీదబ్బా. ఐ స్వేర్, ప్రామిస్, నిజంగా తెలీదు. మీకు తెలిస్తే నాకు కూడా కొంచెం చెప్పండి. పీస్ పీస్ పీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ అనుష కృష్ణ, సైనింగ్ ఆఫ్.